నేను మానస. ఈ రోజు మనము ఒక హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్ ప్రాజెక్ట్ ని చూడబోతున్నాము. అందుకోసం మనము శ్రీశైలం హైవే నుంచి మన జర్నీని స్టార్ట్ చేయబోతున్నాము. సో ఒకసారి మీరు బోర్డు చూసుకోవచ్చు. కరెక్ట్ గా మనం శంషాబాద్ కి దగ్గరలో ఉన్నాము. ఇది చూస్తున్నారు కదా శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఇలా వెళ్తే మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వస్తుంది ఆ రోడ్ గుండా. అయితే ఇప్పుడు మనము శ్రీశైలం హైవేలో ట్రావెల్ చేస్తున్నాం. మీరు చూస్తున్నారు కదా. సో ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతూ శ్రీశైలం హైవే పైన ట్రావెల్ చేసుకుంటూ దారిలో ఉన్నటువంటి అప్డేట్స్ ని కూడా కవర్ చేసుకుంటూ మనం కొత్త వెంచర్ కి వెళ్ళిపోదాం. వెంచర్ ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇప్పుడు శ్రీశైలం హైవేలో ఫస్ట్ మనము హైలైట్స్ చూసుకుంటే గనక రైట్ సైడ్ ఇప్పుడు హైవే ఉంది కదా, ఇటు రైట్ వైపు చూసుకున్నట్లయితే మనకి హార్డ్వేర్ పార్క్ అనేది ఉంది. ఆల్రెడీ అమెజాన్ ఇంకా కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యాయి, వర్క్స్ జరుగుతున్నాయి. దాదాపు 5,000 మందికి పైగా ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇటువైపు చూసుకుంటే మనకి వెమ్ టెక్నాలజీస్, ఆ బిల్డింగ్స్ అన్ని చూస్తున్నారు కదా, అవన్నీ వెమ్ టెక్నాలజీస్. అలాగే అదాని ఏరోస్పేస్ కూడా ఇక్కడే ఉందన్నమాట. సో ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జోన్ అది చాలా ఎక్కువగా ఉంది ఈ ప్లేస్ లో. అండ్ అలాగే ఇంకా ముందు ముందు వెళ్ళి ఇంకా అప్డేట్స్ అన్ని కూడా చూద్దాం. ట్రావెల్ చేసుకుంటూ ఇప్పుడైతే మనము తుక్కుగూడ జంక్షన్ కి వచ్చేసామండి. ఎగ్జిట్ నెంబర్ 14. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇటు బోర్డు కనిపిస్తుంది కదా, కొంగర కనాల్. సో కొంగర కలాన్ కలెక్టరేట్ వస్తుంది ఇటువైపు మనం వెళ్ళినట్టయితే. అలాగే మనకి ఫాక్స్కాన్ కంపెనీ 200 ఎకరాల్లో 4,000 కోట్ల రూపాయలతో ఫాక్స్కాన్ కంపెనీ నిర్మాణం జరిగింది. సో ఇప్పుడు ఫాక్స్కాన్ ఎదురుగానే మనకి కేన్స్ సెమీ కండక్టర్స్ కంపెనీ కూడా ఉంది. అలాగే మనము కొంగర కలాన్ కలెక్టరేట్ అనుకున్నాం కదా, కలెక్టరేట్ కి ఆపోజిట్ లోని అటువైపుగా మనకి వండర్లా ఉంటుంది. ది ఫేమస్ అమ్యూజ్మెంట్ పార్క్ అని చెప్పొచ్చు వండర్లా. ఇంకా ఆదిపట్లలో టీసీఎస్ కంపెనీ కూడా ఉంది. అలాగే టాటా ఏరోస్పేస్ కంపెనీ కూడా ఉంది. ఇలా చుట్టుపక్కల చూసుకున్నట్లయితే మనకి చాలానే కంపెనీస్ వచ్చేసాయి. ఇంకా ఇలా బోల్డ్ అంత డెవలప్మెంట్ జరిగింది. ఆల్రెడీ ఈ చుట్టుపక్కల అంతా కూడా మనకి రియల్ ఎస్టేట్ కూడా చాలా ఎక్కువగా భూమ్ లో ఉంది. డెవలప్మెంట్ కూడా చాలా కంప్లీట్ అయిపోయింది. సో ఇటువైపు చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ లో బెంగళూరు హైవే వస్తుంది. ఇలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తే అండ్ ఇలా వెళ్తే మనకి హైటెక్ సిటీ ఇంకా తర్వాత కోకాపేట్ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇలా స్ట్రైట్ గా మనం వెళ్తూ శ్రీశైలం హైవే పైన మన జర్నీని ఇంకా కంటిన్యూ చేస్తూ ముందున్న అప్డేట్స్ కూడా చూసుకుంటూ వెళ్దాం. ఎగ్జిట్ నుంచి జస్ట్ 500 మీటర్స్ మనము ట్రావెల్ చేసుకుంటూ వచ్చేసాము అండ్ ఈ సిటీకి చేరుకున్నాము. దీనే గతంలో ఫ్యాబ్ సిటీ అని కూడా పిలిచేవాళ్ళు. 1,200 ఎకరాలలో ఈ సిటీని డెవలప్ చేశారు. 25,000 మంది ఎంప్లాయీస్ అనేది ప్రత్యక్షంగా పరోక్షంగా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఈ సిటీ అంటే మనకి ఎలక్ట్రానిక్స్ కి సంబంధించినటువంటి పార్ట్స్ ఇవన్నీ కూడా రెడీ అవుతూ ఉంటాయి. టీవీ సంబంధించినటువంటి పార్ట్స్ కూడా రెడీ అయ్యేటువంటి కంపెనీస్ ఉన్నాయి. అమెజాన్ డేటా సెంటర్ కూడా ఇందులోనే ఉంది. ఇంకా బోల్డ్ అని కంపెనీస్ కూడా ఆల్రెడీ చాలా ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో ఇది ఈ సిటీకి ఉన్న స్పెషాలిటీ. ఇంకా మనం జర్నీని కంటిన్యూ చేద్దు వెళ్దాం పదండి. ఇప్పుడు మనము లేమూర్ జంక్షన్ చేరుకున్నాము. ది ఫేమస్ రామ్కి విలాస్ అండ్ అపార్ట్మెంట్స్ మనం చూడొచ్చు. అలాగే సిగ్నేచర్ విల్లాస్ కూడా మనం ఇక్కడే చూడొచ్చు. అండ్ అలాగే కావూరి విల్లాస్ కూడా. అంటే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా ఎక్కువగా మనకి విల్లా ప్రాజెక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మంచి పాష్ విల్లాస్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం చూడబోయే ప్రాజెక్ట్ కూడా ఈ విల్లా ప్రాజెక్ట్స్ అన్నిటికీ చాలా చేరువలో ఉందన్నమాట. సో మనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు మనము లేమూర్ జంక్షన్ నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్ ట్రావెల్ చేసుకుంటూ వచ్చాము హైవే పైన. ఒక 5 మినిట్స్ లో ఈ ప్లేస్ కి చేరుకున్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు నా వెనకాల మహేశ్వరం. ఇటు నుంచి మనం మహేశ్వరంకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది మహేశ్వరం జంక్షన్. అండ్ అలాగే మనం ఈరోజు చూడబోయే వెంచర్ ఏదైతే ఉందో మనం ఇటువైపే వెళ్ళాలి, మహేశ్వరం లోపలికి వెళ్ళాలి. అండ్ ఇది హైవే. సో హైవే నుంచి డీవియేట్ అయిపోతూ మనం రైట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి శ్రీశైలం హైవే మీదుగా అలా స్ట్రైట్ గా వన్స్ వెళ్ళినట్లయితే అటువైపు ఉన్న డెవలప్మెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వితిన్ 2-3 మినిట్స్ లో మనము మంకాల్ ఇండస్ట్రియల్ ఏరియాకి చేరుకోవచ్చు. అండ్ దీన్ని గవర్నమెంట్ ప్లాస్టిక్ పార్క్ గా ప్రకటించింది. బికాస్ అక్కడ చాలా కంపెనీస్ ఏర్పాటయ్యాయి.
చాలా ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వర్క్ జరుగుతున్నాయి. అందుకనే అక్కడ ప్లాస్టిక్ పార్క్ అనేది ఏర్పాటు చేసింది గవర్నమెంట్. అండ్ ఇక్కడ దాదాపు 5,000 మంది ఎంప్లాయీస్ ఆ కంపెనీస్ లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఇంకా మనము కొంచెం ముందుకెళ్తే గనక ఈ ఏరియాలోని ది ఫేమస్ BTR మ్యాక్ విలా ప్రాజెక్ట్స్ వస్తుంది. అలాగే దాని పక్కనే మనకి భాష్యంస్ బ్లూమ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలాగే మనకి ఇంకో స్కూల్ కూడా ఉంది, అదే మాంచెస్టర్ స్కూల్ అన్నమాట. సో ఇలా స్కూల్స్ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ హైవే అంతా కూడా డెవలప్మెంట్ అనేది గవర్నమెంట్ చేస్తూ ఉందన్నమాట. సో ఆ క్రమంలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా మీకు చెప్తూ ఉన్నాను నేను. అండ్ ఇప్పుడు ఇంకా లొకేషన్ మనము మహేశ్వరంకి వెళ్ళిపోదాము, లోపలికి వెళ్ళిపోదాము, పదండి. ఇప్పుడు మనము మహేశ్వరం టౌన్ చేరుకున్నాము. మీరు చూడొచ్చు బోర్డు మహేశ్వరం. సో మహేశ్వరం ఏంటి అని అంటే ఇప్పటికే చాలా బాగా డెవలప్ అయింది. ఎందుకంటే సిటీకి దగ్గరలో ఉండడం, అలాగే ORR కి కూడా చాలా దగ్గరలోనే ఉండడం వల్ల ఇక్కడ డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్ గా జరిగింది. మహేశ్వరంలో రియల్ ఎస్టేట్ భూమి అయితే చాలా బాగుందండి. ఇప్పుడు కూడా పరిస్థితి బాగుంది. గతంలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ కి కూడా మంచి రిటర్న్స్ అనేవి వచ్చాయి. అలాగే మహేశ్వరంలో ది ఫేమస్ శివాలయం అని చెప్పాం కదా, సో ఆ శివాలయం కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో శివాలయంకి దగ్గరలోనే ఉన్నాం మనము. సో ఇప్పుడు మనం చూడబోయే వెంచర్ మహేశ్వరం టౌన్ కి ఆనుకునే ఉంది. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం, పదండి. సో మహేశ్వరం టౌన్ నుంచి కొంచెం ముందుకు వచ్చేసాము. MRO ఆఫీస్ ఏదైతే ఉందో అది కూడా కొంచెం క్రాస్ చేయగానే మనకి పక్కనే ఉంటుంది మనం ఇప్పుడు చూడబోయేటువంటి వెంచర్. అదే SRR ఫార్చ్యూన్ డెవలపర్స్ వారి SRR మహేశ్వరం గోల్డెన్ సిటీ 2 గార్డీనియా వెంచర్ అన్నమాట. ఇది టోటల్ 12 ఎకరాలలో ఉన్నటువంటి వెంచర్. అలాగే 100 ఫీట్ రోడ్ అప్రోచ్ రోడ్ ఉన్నటువంటి వెంచర్ అన్నమాట. సో లోపలికి వెళ్ళిపోదాము వెంచర్ లోకి. ఈ వెంచర్ వచ్చేసి HMDA అండ్ RERA అప్రూవల్స్ ఉన్నటువంటి వెంచర్. సో స్టార్టింగ్ లో ఎంట్రీలోనే మనం చూడొచ్చు బిగ్ ఎంట్రీ గేట్ అనేది ఇచ్చేసారు. లోపలికి వెళ్దాం రండి. సో లోపలికైతే వచ్చేసాము గార్డీనియాలోకి. ఈ వెంచర్ వచ్చేసి టోటల్ 12 ఎకరాలలో ఉంది. HMDA అండ్ RERA అప్రూవల్స్ ఉన్నటువంటి వెంచర్. అలాగే సో ఎంట్రీ గేట్ మనం చూస్తున్నాం. అండ్ స్టార్టింగ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్ అంతా కూడా మనకి CC రోడ్. టోటల్ వెంచర్ అంతా కూడా CC రోడ్స్ ఇచ్చేసారు. అన్ని కూడా 30 ఫీట్ రోడ్స్ అనేవి ఇచ్చారు. సో చూడొచ్చు చుట్టూరా కూడా కాంపౌండ్ వాల్ అనేది కంప్లీట్ అయిపోయింది. 12 ఎకరాలకి మొత్తం కాంపౌండ్ వాల్ అనేది కంప్లీట్ చేశారు. ఇంకా డెవలప్మెంట్స్ లో భాగంగా చూసుకుంటే ఫస్ట్ మనకు కనిపిస్తుంది ఎవెన్యూ ప్లాంటేషన్. ప్లాంట్స్ కూడా పెద్ద సైజ్ లో చాలా హెల్దీగా చాలా బాగున్నాయి. అంటే మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. అండ్ పక్కనే మీరు చూడొచ్చు మోడర్న్ స్ట్రీట్ లైట్స్, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఈ వెంచర్ మొత్తంలో కూడా మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైతే విలా ప్రాజెక్ట్స్ లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారో అలా ఇక్కడ కూడా మనకి హ్యాపీగా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ వాటర్ సేవింగ్ కోసం. ఇంకా డెవలప్మెంట్స్ లో భాగంగా మీరు చూడండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. కర్బింగ్ స్టోన్స్ ఇచ్చేసారు, అలాగే ఫుట్ పాత్ ఇచ్చేసారు. ఫుట్ పాత్ కూడా మనకి చక్కగా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ప్లాంటేషన్ కూడా మీరు చూడొచ్చు, ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా ప్లాంట్స్ కూడా చాలా బిగ్ సైజ్ లో చాలా హెల్దీగా చాలా చాలా బాగున్నాయి. ఇంకా ముందుకెళ్ళి కొన్ని చూద్దాం పదండి. ఇక్కడ ప్రతి ప్లాట్ కి కూడా ఇండివిజువల్ గా సపరేట్ వాటర్ పైప్ లైన్ అనేది ఇచ్చేసారు. అలాగే ఆ ప్లాట్ ని ఐడెంటిఫై చేయడానికి కూడా నంబరింగ్ స్టోన్స్ కూడా ఇచ్చారు చూడండి. సో ఈ ప్లాట్స్ అన్నిటికీ కూడా వాటర్ సప్లై కోసం మీకు అక్కడ కనిపిస్తుంది కదా చూడండి, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ అలాగే ఈ వెంచర్ మొత్తంలో చక్కగా పార్క్ కూడా డెవలప్ చేశారు. అందులో చిల్డ్రన్ ప్లే ఏరియా, ఎవెన్యూ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా డెవలప్ చేశారు. సో ఈ వెంచర్ వచ్చేసి 100% వాస్తు అండి, క్లియర్ టైటిల్ ఉంటుంది. అండ్ చూడొచ్చు మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉంది వెంచర్ కూడా. అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. సో కొనాలి అనుకున్న వాళ్ళు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి హ్యాపీగా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో చూసారు కదా డెవలప్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి కాబట్టి HMDA ఫైనల్ అప్రూవ్డ్ వెంచర్ ఇదన్నమాట. సో ఇందులో మీరు స్పాట్ ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉన్నటువంటి వెంచర్, నివాస యోగ్యంగా ఉంది. పక్కన ఇల్లు కూడా మనకు కనిపిస్తున్నాయి. అలాగే MRO ఆఫీస్ కి కూడా చాలా పక్కనే ఉన్నటువంటి వెంచర్ ఇది. సో ఇందులో ప్లాట్ సైజెస్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 150 పైన ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి మీ బడ్జెట్ ని బట్టి. అండ్ అలాగే కమర్షియల్ ప్లాట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి, రెసిడెన్షియల్ ప్లాట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి, రెండు కూడా ఉన్నాయి. SRR మహేశ్వరం గోల్డెన్ సిటీ 2
గార్డెనియా వెంచర్లో మనం ఆన్ ద వేలో వచ్చేటప్పుడు కూడా కొన్ని హైలైట్స్ చూసుకుంటూ వచ్చేసాము. అలాగే ఇప్పుడు ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సో ఈ వెంచర్కి కనుచూపు మేరలోనే మనకి విప్రో అంటే ఎలక్ట్రానిక్స్ ఎజ్ అనేది ఉంది. అందులో విప్రో ఉంది, అలాగే మలబార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉంది. సో మనం వచ్చేటప్పుడు చూసాము ఈసిటీ అని చెప్పేసి, అది ఈసిటీ 1 అనమాట. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఈసిటీ 2. అదే విధంగా ఇప్పుడు ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి జిమ్స్ హాస్పిటల్ ఉంటుంది, సమతామూర్తి విగ్రహం, చిన్నజీయర్ స్వామి ఆశ్రమం అనమాట. ఇవన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయి. సో ఇది కూడా చాలా చేరువలో ఉంది. ఈ వెంచర్ ఇప్పుడు మనం 100 ఫీట్ రోడ్ చూసాం కదా, అది మనకి బెంగళూరు హైవేకి లీడ్ చేస్తుంది. అలాగే మనం వచ్చింది వచ్చేసి శ్రీశైలం హైవే అండ్ అలాగే ఓఆర్ఆర్ రూట్. ఇలా 3 రూట్స్ ఉన్నాయన్నమాట. 3 రూట్స్ త్రూ మనం ఈ వెంచర్కి చేరుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనము ఎడ్యుకేషన్ సెంటర్స్కి సంబంధించి మాట్లాడుకున్నాము, అలాగే ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మాట్లాడుకున్నాము. కంపెనీస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అని చెప్పేసి. అలాగే ఇప్పుడు మనం హెల్త్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చాలా ఫేమస్, చాలా దగ్గరలోనే మాధవంజీ హాస్పిటల్ ఉంది. అది ఫ్యూచర్లో ఇంటిగ్రేటెడ్ హెల్త్ సిటీగా మారబోతుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇలా హెల్త్కి సంబంధించి, ఎడ్యుకేషన్, అలాగే ఎంప్లాయ్మెంట్కి సంబంధించి అన్నీ ఉండేసరికి ఇక్కడ డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువైపోయింది. అంటే ఎంప్లాయ్మెంట్ అనేది స్టార్ట్ అయినప్పుడు మనకి ఎంప్లాయీస్ ఉండడానికి కూడా రెసిడెన్షియల్ పర్పస్, వాళ్ళకి తినడానికి, ఉండడానికి, ఇంకా అన్ని ఫెసిలిటీస్ కూడా ఫాస్ట్గా డెవలప్ అవుతూ ఉంటాయి. అలా మహేశ్వరంలో చాలా డెవలప్మెంట్ అయితే జరిగిపోయింది. చాలా కంపెనీస్ అనేవి ఉన్నాయి. మనం అన్ని కూడా స్పెషాలిటీస్ అన్ని కూడా చూస్తూ మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా ఫ్యూచర్లో గవర్నమెంట్ ప్రపోజ్ చేసినటువంటి ఏదైతే హెల్త్ సిటీ కావచ్చు, ఏఐ సిటీ కావచ్చు, అలాగే స్పోర్ట్స్ సిటీ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా ఇంకా ఫ్యూచర్లో డెవలప్ అవ్వబోతున్నాయి. సో ఇవన్నీ కూడా వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కొనాలి అన్నా కూడా కొనే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇన్వెస్ట్ చేయాలి ఈ ప్లేస్లో అనుకున్న వాళ్ళకి ఇదే బెస్ట్ టైం అని చెప్పేసి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ కూడా మనకి చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే త్వరపడండి. సో చూసారు కదా, ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ డెవలపర్స్ వాళ్ళ వెంచర్ ఎస్ఆర్ఆర్ మహేశ్వరం గోల్డెన్ సిటీ 2 గార్డెనియా వెంచర్ గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాము. మరి ఇందులో మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా లేదా సైట్ విజిట్ చేయాలి అనుకున్నా స్క్రీన్పై కనిపించే నంబర్స్కి కాల్ చేయండి. మరొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం రియల్ ఎస్టేట్ టీవీలో. అంటిల్ దెన్ బై బాయ్. Please subscribe to Real Estate TV.